అటు ఈరోజైతే జీటీ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ అయితున్నది. మరి అటు ఆర్‌సీబీ అయితే ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ టాప్ 4 ఫిక్స్ అయితే టాప్ 2 గూడా మీకు ఇగ ఉండడానికి మీకు హై ఛాన్సెస్ ఉంటాయి. అటు ఇగ జీటీ గెలిస్తే అయితే మీకు టాప్ 4కి ఎక్కువ దూరం గాకుండా పోతారు. సో 2 టీమ్‌లు గెలవాలనుకుంటాయి. అటు ఇగ మరి 2 టీమ్‌లు గెలవాలంటే బౌలింగ్ ఛాలెంజెస్‌ను దాటాలే. ఆ 2 టీమ్‌లకు గూడా మామూలు ఛాలెంజెస్ అవుపిత్తలేవు. మీకు టఫ్ బౌలింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి. బౌలింగ్ ఛాలెంజెస్ ఎవరు దాటగలిగితే వాళ్ళే గెలుస్తారు అనిపిత్తాంది. సో, మరి ఓవరాల్‌గా ఎలా ఉండబోతుందో మాట్లాడుకుంటూ చేద్దాం ఈ మ్యాచ్. ఇక అటు ఇగ పిచ్ విషయం మాట్లాడకుండా అయితే మీకు ఈ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియం. మీకు లాస్ట్ టైమ్ ఆర్‌సీబీ కప్ గెలిచిందా సేమ్ అదే పిచ్ అంటాళ్ళు. లాస్ట్ టైమ్ ఫైనల్ ఆడిన పిచ్చే. సో, మరి రెడ్ సాయిల్ అంటాళ్ళు. రెడ్ సాయిల్ వత్తామో మరి చూడాలి. రెడ్ సాయిల్ వస్తే గనుక మీకు మంచి బ్యాటింగ్, హై స్కోరింగ్ గేమ్ చూడొచ్చు. సో, టాస్ గెలిచిన 2 టీంలకు గూడా బ్యాట్ ఫస్ట్ చేసినా, బాల్ ఫస్ట్ చేసినా నాకైతే ఏమంటే డిఫరెన్స్ ఉన్నదనిపిత్తంది. ఆర్‌సీబీకి అయితే బ్యాట్ ఫస్ట్ చేయాలి, బాల్ ఫస్ట్ చేయని. అటు జీటీ గనుక మీకు బ్యాట్ ఫస్ట్ చేసినా వాళ్ళ టాప్ ఆర్డర్ నుంచి ఎక్కువ రన్స్ రావాలి. లాస్ట్ టైం వాళ్ళు అంతగానం స్టార్ట్ వచ్చినా మీకు లాస్ట్ 4 ఓవర్స్ అయితే వేరే కమ్‌బ్యాక్ ఇచ్చింది అక్కడ ఆర్‌సీబీ. ఇంకా మళ్ళీ అటు ఒకవేళ జీటీ గనుక ఫస్ట్ బౌలింగ్ అయితే వాళ్ళు ఆర్‌సీబీని తక్కువ రిస్ట్రిక్ట్ చేయాలి. వాళ్ళు గనుక ఎక్కువ రన్స్ ఇస్తే మీకు ఆ బౌలింగ్ యూనిట్‌కి డిఫెండ్ చేసుకోగలుగుతారు. సో, చూడాలి మరి జీటీ ఏం చేత్తరని. సో, ఇంకా మళ్ళా ఎవరు టాస్ గెలిచినా చూడాలి మరి ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఏం తీసుకుంటారని. సో, ఇంకా మళ్ళీ అటు ఇక మనం టీమ్స్ మాట్లాడకుండా అయితే జీటీ టీమ్ మాట్లాడకుండా అయితే అటు ఆహ్, వాషింగ్టన్ సుందర్‌ని బౌలింగ్‌లో అయితే ఎక్కువ యూజ్ చేసుకుంటలేరు నాకైతే. వాషింగ్టన్ సుందర్‌ని ఎక్కువ యూజ్ చేసుకోబుద్ధి అయితాంది. యూజ్ చేయాలనిపిత్తాంది జీటీకి. మరి తనని ఎట్లా యూజ్ చేత్తరా అంటే చూడాలి మరి. తను నెంబర్ 4లో ఆడతాను. స్పిన్ బాగా ఆడతారని. సో, అది నెంబర్ 4లో ఇప్పటివరకైతే వర్కౌట్ అయిన అనిపిత్తాంది. మరి చూడాలి వాషింగ్టన్ సుందర్ ఈరోజు ఎట్లా ఆడతారని. అటు ఇంకా మీకు సిరాజ్ పవర్ ప్లేలో బాగా బౌలింగ్ చేత్తాండు. సిరాజ్ మంచిగా కలిసొచ్చే అవకాశం. అటు హర్షద్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ ఆడిండు. మరి ఈ మ్యాచ్‌లో అటు ప్రసిద్ధ్ కృష్ణను, అశోక్ కుమార్‌ని తెచ్చే అవకాశాలు ఉన్నాయంటాళ్ళు. కానీ చూడాలి జరుగుతది జరగని. సేమ్ టీమ్‌తో వెళ్ళినా నాకైతే అంత షాకింగ్ అయితే ఉండవు. సో, వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు వచ్చినా మరి చూడాలి. అయితే వాళ్ళిద్దరు పర్ఫార్మ్ అయితే బాగుంటది మళ్ళీ జీటీకి. పర్ఫార్మ్ చేయకుంటే ఇక మళ్ళా క్వెషన్స్ ఎదురైతాయి వాళ్ళకే. ఇంకా మళ్ళీ అటు ఇక రషీద్ ఖాన్ మరి లాస్ట్ మ్యాచ్‌లో ఒకటే ఓవర్ వేసిండు. మరి అటు ఈ మ్యాచ్‌లో తను రన్స్ ఇయ్యకుండా అటు వికెట్లు తీయాలనుకుంటారు జీటీ వాళ్ళు. రషీద్ ఖాన్ వికెట్లు తీయకుండా ఉంటే మీకు ఈ మ్యాచు కొంచెం కష్టమైతది జీటీ గెలుచుడు. ఇంకా మళ్ళీ అటు మీకు ఇక అటు మానవ్ సుతారు బాగా బౌలింగ్ చేసిండు. ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేసిండ్రు. సో, తనని కూడా ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది జీటీకి. సో, ఇలాంటివి ఉన్నాయి. ఇంకా మళ్ళీ సాయి సుదర్శన్ అంత మంచిగా లాస్ట్ 2 మ్యాచెస్ ఆడుతాండు. సో, అది తనకు కలిసి వచ్చే అవకాశం. టీమ్‌కి కలిసి వచ్చే అవకాశం. శుభ్మన్ గిల్ కూడా మీకు ఫామ్‌లోకి ఆడితే బాగుంటుంది జీటీకి. ఇంకా జోస్ బట్లర్ మొత్తం వీళ్ళు టాప్ 3 పైనే ఎక్కువ డిపెండ్ అయ్యేలా అనిపిత్తాళ్ళు. కానీ వాళ్ళు ఇంకా టాప్ 3 గనుక ఈరోజు క్లిక్ కావాలనుకుంటారు. క్లిక్ అయితే బాగుంటాయి జీటీకి. కానీ అక్కడ మీకు జేసన్ హోల్డర్ మీకు ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌గా క్లిక్ అయితే బాగుంటాయి జీటీకి. సో, చూడాలి మరి జీటీకి ఎట్లా ఆడతారని. ఇంకా మరి ఆర్‌సీబీ టీమ్ మాట్లాడకుండా అయితే వాళ్ళు అంత మంచి బౌలింగ్ యూనిట్ ఉన్న వాళ్ళకు. అటు భువనేశ్వర్, రెజల్వుడ్ వీళ్ళిద్దరు స్పెల్లు సర్వైవ్ కావాలి ఎవలైనట్టు. సో, వాళ్ళిద్దరు స్పెల్ సర్వైవ్ అయితే ఆపోజిషన్ కొంచెం హోప్ ఉంటాయి మ్యాచ్‌లో. సో, ఇంకా మళ్ళీ అటు ఇక వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ అయితే మీకు బాగానే ఉంది. ఫిలిప్ సాల్ట్ ఇంజ్యూరీ అయిండు అంటారు. మరి ఈ మ్యాచ్ వత్తరా అని క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. సో, నేనైతే రానుకుంటాను. ఫిలిప్ సాల్ట్ వచ్చినా రాకున్నా వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ అయితే వేరే లెవెల్‌లో ఉందని చెప్పాలి. అంతమంది డెప్త్ ఉన్నది, అంత మంచి డెప్త్ ఉన్నది. మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అబ్బో! సో, ఇలాంటివి ఉన్నాయి ఆర్‌సీబీకి. అటు విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉండు, పడికల్ మంచి ఫామ్‌లో ఉండు, బెట్టెల్ ఆడినంతసేపు బాగా ఆడుతాండు. సో, ఇలాంటివి ఉన్నాయి. అటు పత్తిరాజు కూడా మీకు మంచి ఫామ్‌లోనే వస్తాడు కావాలనుకుంటే. సో, ఇలాంటివి ఉన్నాయి ఆర్‌సీబీకి. ఇంకా మళ్ళీ అటు ఇక బౌలింగ్ యూనిట్ అయితే అటు ఇంకా మీకు స్పిన్‌లో అటు కృణాల్, సుయాష్ అబ్బో! వీళ్ళందరూ ఉన్నారు. సో, టఫ్ ఉంటుంది జీటీకి అయితే. సో, జీటీ మరి ఇక్కడి నుంచి ఎట్లా ఆడతారు అనేది కొంచెం ఒకవేళ మిడ్ ఆర్డర్‌లో కనుక
క్లిక్ కాకుంటే వాళ్ళ కష్టాలు ఎదురవుతాయి. మిడిల్ ఆర్డర్‌లో అటు మీకు 'షారుఖ్ ఖాన్‌ని' మరి ఎక్కడ ఎట్లా చేసుకుంటారో కూడా చూడాలి. 'సాయి కిషోర్' మరి తనకేమైనా చేసేత్తరా అని చూత్తానా. కానీ మరి తనకి చేసేత్తరా అంటే డౌట్ లెక్కనే ఉన్నాయి. 'జేసన్ హోల్డర్' మరి మిడిల్ ఆర్డర్‌లో మరి కొంచెం కాంట్రిబ్యూట్ చేసిండు ఆడినంత సేపు. మరి ప్రతిసారి కాంట్రిబ్యూట్ చేయగలుగుతారా అంటే ఇది క్వెషన్ మార్క్సే. రాహుల్ ద్రావిడ్ మంచి కాంట్రిబ్యూషన్ చేసిండు మిడిల్ ఆర్డర్‌లో ఫాస్ట్‌లో. కానీ అక్కడ మీకు మరి రాహుల్ ద్రావిడ్ ఈ సీజన్‌లో అయితే ఎక్కువ బ్యాటింగ్‌కే చూడలేం మనం. మరి తనని సడన్గా వచ్చి కీలక టైంలో కాంట్రిబ్యూట్ చేయమంటే అది జరగదు చూడాలి మరి. సో ఇలాంటివి ఉన్నాయి. ఇక మరి కీ బ్యాటర్స్ మనం చూసుకుంటే అయితే లాస్ట్ టైం జేసన్ హోల్డర్ వర్సెస్ విరాట్ కోహ్లీ. అక్కడ హోల్డర్ విరాట్ కోహ్లీని అవుట్ చేసిండు. సో ఈసారి మరి హోల్డర్ బౌలింగ్ చేస్తే కోహ్లీ అప్పుడు స్ట్రైక్లు ఉంటే ఒక మంచి బ్యాట్లు ఉండొచ్చు అనుకుంటాను. కానీ అంతకంటే ముందే మీకు సిరాజ్ రబడా బౌలింగ్ చేస్తారు కోహ్లీకి. సో మరి రబడా వర్సెస్ కోహ్లీ పెట్టుకుంటానా. మీ ఇష్టం, సిరాజ్ని పెట్టుకోవచ్చు కానీ కోహ్లీ వర్సెస్ రబడాతోనే వెళ్దాం. ఇంకా మీకు అటు మానవ్ సుతార్ వర్సెస్ రజత్ పటిదార్ ఈ బ్యాటిల్ చూడాలి. సో మానవ్ సుతార్ వర్సెస్ రజత్ పటిదార్. మానవ్ సుతార్ని కొంచెం ఎర్లీ ఇంటర్వ్యూ చూస్తే బాగుంటుంది కావచ్చు జీటీకి. చూడాలి మరి ఆర్సీబీ ఎట్లా ఆడతారు, వాళ్ళు ఏం చేస్తారని. ఇంకా మళ్ళీ అటు డెత్లో అయితే మీకు కావాలనుకుంటే అటు టిమ్ డేవిడ్ ఉన్నాడు. టిమ్ డేవిడ్ మరి ఇటు వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ఇట్లా ఆపుతారు చూడాలి. కానీ ఇటు జీటీ బ్యాటింగ్లో మన టాప్ 3 ఇంపార్టెంట్. సాయి సుదర్శన్ మంచి ఫామ్లో ఉండు. సాయి సుదర్శన్ వర్సెస్ భువనేశ్వర్ కానీ ఇజలుడ్ కానీ అటు గిల్లు వర్సెస్ భువనేశ్వర్ ఇజలుడ్ కానీ ఇవన్నీ మంచి మంచి బ్యాటిల్స్. సో సాయి వర్సెస్ భువనేశ్వర్ అనుకుంటాను. సో చూడాలి. ఈ 3 బ్యాటిల్స్ అవుతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వీళ్ళకు స్పిన్నర్స్ వస్తే అటు బట్లర్ వర్సెస్ శ్రేయస్ శర్మ ఇదిగో మంచి బ్యాట్లు ఉండొచ్చు. కానీ ఇలాంటివి ఉన్నాయి. సో ఇంకా మళ్ళీ అటు క్యాప్టెన్సీ కూడా మీకు క్యాప్టెన్సీ బాగుండాలి. క్యాప్టెన్సీ కూడా అటు ఎక్కడ కనుక కొంచెం అంత బెటర్ క్యాప్టెన్సీ చూడకపోతే మ్యాచే కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అటు ఫీల్డింగ్ బాగుండాలి. సో ఇలాంటివి ఉన్నాయి. మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే జీటీ మాట్లాడుకుంటే అటు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ 1 మీకు అక్కడ జోస్ బట్లర్, 4లో వాషింగ్టన్ సుందర్ బాల్తో ఇట్లా చేసుకోవాలనిపిస్తుంది. 5లో మీకు వాషింగ్టన్ సుందర్ కావాలంటే పవర్ ప్లేలు ఎత్తాడు. కానీ ఈ సీజన్ అంత అవసరం రాకపోతే అని మీకు ఆల్రెడీ ఫోర్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. కానీ ఎక్కడో కాడ మిడిల్ ఓవర్స్లోనే ఇట్లా చేసుకోవాలనిపిస్తుంది వాషింగ్టన్ సుందర్ని. కానీ చూడాలి. కొన్ని రన్స్కి వెళ్తారు కావచ్చు కానీ వికెట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ అది చూడాలి మరి. ఇక 5లో మీకు హోల్డర్ మోస్ట్లీ, 6లో షారుఖ్ ఖాన్, 7లో ఇటు 7లో మీకు రాహుల్ ద్రావిడ్, 8లో మానవ్ సుతార్ అనుకున్నాం. రషీద్ ఖాన్ ఉండు, 9లో రషీద్ ఖాన్, 10లో రబడా, 11లో మీకు ఇక్కడ 10లో అక్కడ మీకు మానవ్ సుతార్ అయిపోయినా. ఇంకా మీకు అర్షద్ ఖాన్ ఉండు. సో అర్షద్ ఖాన్ ఇంకా సిరాజ్ ఉన్నాడు, ఇంపాక్ట్ ప్లేయర్ అర్షద్ ఖాన్. సో ఇలాంటివి ఉన్నాయి జీటీ టీం. మరి ఇక ఆర్సీ టీం మాట్లాడుకుంటే అయితే ఆర్సీ టీం వాళ్ళు మరి అటు షెఫర్డ్ని ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకొని డఫీని ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకొని ట్రై చేసే అవకాశాలు ఉంటారు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి షెఫర్డ్ దాకా బ్యాటింగ్ రాకుండా ఉంటే జేకబ్ డఫీని ఇంకా యాడ్ చేసుకోవచ్చు బౌలింగ్. వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో అటు భువనేశ్వర్, హెజల్వుడ్, డఫీ, రషీద్ సరీందార్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ బాగుంటుంది. సో మరి చూడాలి అది జరుగుతుంటారు కానీ జరిగిన ఆశ్చర్యం లేదు. కానీ చూడాలి. అది మాట్లాడకుండా అయితే ఫిలిప్ సాల్ట్ ఉంటే లేకుంటే బెతల్ కోహ్లీ, అక్కడ మీకు పడికల్ మంచి ఫామ్లో ఉండు. ఇంకా 4లో మీకు అక్కడ పటిదార్, 5లో సిచ్యుయేషన్ బట్టి కృణాల్, టిమ్ డేవిడ్, జితేష్, ఇంకా మీకు షెఫర్డ్ అనుకుంటాను. సో షెఫర్డ్కి బౌలింగ్ ఇస్తారు కాన్ఫిడెన్స్ కోసం. కానీ వికెట్లు ఇస్తే తనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. 9లో హెజల్వుడ్, 10లో భువి, 11లో రషీద్ సలాందార్, ఇంపాక్ట్ ప్లేయర్ శ్రేయస్ శర్మ. సో ఇలాంటివి ఉన్నాయి. సో ఆర్సీ టీమ్ అయితే ఇట్లున్నాయి. మరి పెద్ద బౌండరీలు కొంచెం బౌలర్స్ కూడా కొంచెం మంచి ట్యాక్టిక్స్తో అంతే మీకు వికెట్లు ఇస్తే ఏ టీంకైనా అడ్వాంటేజ్ ఉండొచ్చు. అటు జీటీ కనుక అటు వాళ్ళ స్పెల్ సర్వే కావాలి. భువనేశ్వర్ హెజల్వుడ్ స్పెల్ అక్కడ వికెట్లు ఇస్తే మీకు ఇక జీటీకి చాలా కష్టం మ్యాచ్ గెలుచుడు.
అటు డెత్లో ఆర్సీబీ బౌలింగ్ అయితే వేరే లెవెల్ కంబ్యాక్ ఇస్తాను. యార్కర్ల మీద యార్కర్లు ఎత్తాలు. మరి వాటిని ఎట్లా ట్యాకిల్ చేస్తారు అప్పుడు బ్యాట్స్మెన్లు అప్పుడప్పుడు అవైలబుల్ ఉంటారు జీటీకి, వాళ్ళు ఎట్లా కంబ్యాక్ చేస్తారు చూడాలి. సో బౌలింగ్ ఛాలెంజెస్ అయితే చాలా ఉంటాయి ఈ మ్యాచ్లో. అటు ఫాస్ట్ బౌలర్స్ దగ్గర నుంచి ఇటు స్పిన్నర్స్ దగ్గర నుంచి రెండు టీంలకు మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. మానవ్ సుతార్, రషీద్ ఖాన్, అటు కృణాల్ పాండ్యా, అటు శ్రేయస్ శర్మ. సో అంత ఈజీ ఉండదు ఏ టీంకైనా బ్యాటింగ్ చేయడం. సో చూడాలి మరి. ఫేవరెట్స్ అంటే ఈ ఆర్సీబీ. ఎంత జీటీ హోమ్ గ్రౌండ్ అనుకున్నా ఆర్సీబీ అయితే ఫేవరెట్స్ అనిపిస్తుంది. సో చూద్దాం మరి ఏ టీం గెలుస్తారని. ఇక అంతే వీడియోలో. ఫీల్డింగ్ బాగుండాలి. ఫీల్డింగ్ కూడా మరి ఫీల్డింగ్ క్యాచ్లు డ్రాప్ చేస్తే మీకు మ్యాచ్ పోయే అవకాశం ఉంటాయి. అటు రన్అట్లు మిస్ కాకుండా అటు ఇక మంచి ఫీలింగ్ చేస్తే మీకు బాగుంటాయి ఏ టీంకైనా. ఇక అంతే వీడియోలో. చూద్దాం మరి అంటే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.